సో ఈషా ఫౌండేషన్ లో స్టార్టింగ్ మిమ్మల్ని you need to see this statue. Welcome back to my YouTube channel, guys. So this is the first day of our trip and మేము ఇప్పుడే కోయంబత్తూర్ స్టేషన్లో అయితే దిగాం and we are waiting for our cab. సో వీఆర్ హెడ్డింగ్ టు అవర్ స్టే ఇన్ కోయంబత్తూర్ అండ్ అక్కడ నుంచి మేము ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాము. హాయ్ గాయ్స్, సో ఫైనల్లీ మేమైతే హోమ్ స్టేకి వచ్చాము. మార్నింగ్ 7కి మేము కోయంబత్తూర్ జంక్షన్లో దిగినాం అండ్ అక్కడ నుంచి కోయంబత్తూర్లో హోమ్ స్టేకి వచ్చాము. అండ్ దిస్ ఈస్ ద రూమ్. సారీ, మొత్తం గబ్బు గబ్బు చేస్తాం. ఇంకా ఇప్పుడు మేము రెడీ అయ్యి దెన్ వీ విల్ లీవ్ టు ఈషా ఫౌండేషన్. సో మేము హోమ్ స్టే తీసుకున్నాము విచ్ ఈజ్ లైక్ 4,000 per day. We got 2 bedrooms and 1 big hall. Get ready with me for Isha Foundation. సో మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెస్టారెంట్కి వచ్చాము అండ్ వీ థాట్ తమిళనాడు కాబట్టి సాంబార్ ఇట్ విల్ బి వెరీ ఫేమస్. సో అందరం సాంబార్ ఇడ్లీ చెప్పినాం అండ్ ద మోస్ట్ రిగ్రెట్ ఫీల్ అయ్యాం తర్వాత తిన్నాక. సో ఇప్పుడే మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ వీఆర్ హెడింగ్ టు ఈషా ఫౌండేషన్. సో మేమైతే ఈషా ఫౌండేషన్కి వచ్చేసాము. ఇది మెయిన్ ఎంట్రీ అనమాట. దీని లోపలికి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్, ధ్యానలింగం అండ్ భైరవీదేవి టెంపుల్ ఇవన్నీ ఉంటాయి. కానీ దాని ఇటు సైడ్ వెళ్తే అంటే ఎంట్రన్స్కి ఆపోజిట్ సైడ్లో ఆదియోగి స్టాచ్యూ ఉంటుందన్నమాట. మెయిన్ ఈషా ఫౌండేషన్ లోపలికి వెళ్ళాలంటే మన మొబైల్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఏమీ తీసుకెళ్ళకూడదు లోపలికి. సో నేనైతే అవన్నీ డిపాజిట్ చేయడానికి వెళ్తున్నాను. సో నా మొబైల్ కూడా ఏం తీసుకెళ్ళకూడదు లోపలికి. ఓన్లీ స్టాచ్యూ దగ్గర వరకే అలా ఉంది మొబైల్ ఫోన్స్. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈషా ఫౌండేషన్ అనేది ఒక గుడి అయితే కాదు, ఇట్స్ నాట్ ఎ టెంపుల్. ఈ వీడియోలో నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈషా ఫౌండేషన్ అనేది ఒక స్పిరిచువల్ సెంటర్, అది ఒక దేవుడి గుడి అయితే కాదు. అంటే శివలింగం ఉంటుంది, పూజలు జరుగుతాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ మా పేరెంట్స్ వచ్చేసరికి దే ఆర్ మోస్ట్లీ కన్సర్న్డ్ అబౌట్ వాళ్ళకి ఏంటంటే పూజలు, గుడి అనగానే దేవుడు ఉండాలి, పూజలు జరగాలి, కుంకుమ ఉండాలి, ఇవంతా ఉండాలి కదా ఒక ట్రెడిషనల్ వేలో. అలాగా ఈషా ఫౌండేషన్లో మీరు కనుక ఎక్స్పెక్ట్ చేస్తే యూ రిగ్రెట్ అనమాట. ఈషా ఫౌండేషన్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేసుకుంటాను. మేము లోపలికి వెళ్ళగానే ధ్యానలింగాన్ని దర్శించుకున్నాము. దర్శనం ఎలా జరిగిద్దంటే చాలా అంటే చాలా సైలెన్స్లో ఉంటుంది. ఎవ్వరు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఒక 20 మెంబర్స్ని వరకు ఒక గుహ లాంటి దాంట్లోకి పంపించేస్తారు. మధ్యలో పెద్ద శివలింగం ఉంటుందన్నమాట. చుట్టూ దీపాలు ఉంటాయి. శివలింగం చుట్టూ ఆ గుహలో అందరం కూర్చొని 15 నిమిషాలు ధ్యానం చేయాలి. అక్కడ పూజలు ఇంకేం జరగవు అన్నమాట. తర్వాత మేము ఆదియోగి స్టాచ్యూ చూడడానికి అయితే వచ్చేసాము. ఆదియోగి స్టాచ్యూ చూసే టైంలో ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ నేను మా తమ్ముడు ఫుల్ వర్షంలో తడుస్తున్నాం అనమాట. అందరూ ఏమో పరిగెడుతూ ఉన్నారు వర్షంలో తడిసిపోతున్నారు అనేసి. మేమంతా ఈషా ఫౌండేషన్ని కవర్ చేసినాక బయటకు వచ్చి ఆదియోగి స్టాచ్యూని చూడడానికి వెళ్ళాలి. కానీ మా పేరెంట్స్ అయితే డ్రాప్ అయిపోయారు. నేను ఒక్కదాన్ని ఆ స్టాచ్యూ చూడడానికి అయితే వెళ్తున్నా. ఇప్పుడు నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నేను 2026లో విష్ లిస్ట్లో రాసుకున్నా దట్ ఐ వాంట్ టు విజిట్ ద స్టాచ్యూ అని. మీ అందరికీ తెలుసు అది, మీరు కనుక నా ప్రీవియస్ వీడియో చూసుంటే. సో స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే ఇట్లా మనం బుల్లక్ కార్ట్స్లో పంపిస్తారు మనల్ని. కాంట్ గో బై ఎనీ వెహికల్ అనమాట. కుదిరితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఆదియోగి స్టాచ్యూ అసలు నమ్మలేకపోతున్నా, ఎంత బాగుందో తెలుసా ఆదియోగి స్టాచ్యూ. గాయ్స్ యూ నీడ్ టు కమ్, డెఫినెట్లీ మీరు చూడాలి. అసలు ఎంత పెద్దగా ఉందో తెలుసా. ఓ మై గాడ్, ఇట్స్ సో హ్యూజ్.
నేను దీన్ని ఒంటరిగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఇట్ ఈస్ సో 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 బ్యూటిఫుల్ గైస్. ఇట్స్ లైక్ నిజంగా చెప్తున్నా, నాకు మాటలు నిజంగా రావట్లా. దే ఈవెన్ పుట్ ద lashes ఫర్ హిమ్, తెలుసా? చాలా 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 బాగుంది. సో యూ షుడ్ విజిట్ ఆదియోగి స్టాచ్యూ గైస్. ఎంత బాగుందంటే లైక్ లైఫ్ టైమ్ మెమరీ.